మన దేశంలో ఉన్న ఐటీ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సొల్యూషన్. అంటే వేరే కంట్రీలో అంటే యూఎస్ఏలో, యూరోప్‌లో తయారు చేసిన వాళ్ళు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్‌ను వాళ్ళు వేరే క్లయింట్స్‌తోని కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు, ఆ కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు అందులో సాఫ్ట్వేర్ ఉంటది కదా! ఆ సాఫ్ట్వేర్‌ని మేనేజ్‌మెంట్ చేయడానికి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రోల్ ఉంటది. ఏ విధంగా అంటే ఒక ఐటీ కన్సల్టింగ్‌గా లేకుంటే సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్‌గా అంటే ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అక్కడ మన ఇండియన్ ఐటీ కంపెనీ అనేది మేనేజ్మెంట్ రోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా కావడం వల్ల ఏందంటే ఇప్పుడు ప్రస్తుతం ఏందంటే ఏఐ రావడం వలన మనకు ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది ఇన్వెస్టర్స్ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ అంటే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్స్ అమ్ముతున్నారు. ఇలా అమ్మడం వల్ల వాటి ప్రైస్ చాలా వరకు కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే రీసెంట్‌గా మనకు ట్రంప్ సారు మన ఇండియన్ ఐటీ ఎక్స్‌పోర్ట్ పైన చాలా వరకు టారిఫ్ వేస్తున్నాడు. ఇలా వేయడం వల్ల కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కన్‌ఫ్యూజన్‌లో ఉండి అసలు వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? ఒకవేళ ఫ్యూచర్‌లో ఏఐ రావడం వలన అండ్ ట్రంప్ సార్ టారిఫ్ వలన చాలా వరకు ఇండియన్ ఐటీ స్టాక్స్‌లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోవడం వల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పడిపోతున్నాయి. అండ్ దీన్ని గమనించిన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ చాలా అసెట్ లైట్ మోడల్. కాబట్టి వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో చాలా వరకు ఎక్కువ క్యాష్ ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ బిజినెస్ మోడల్‌ని షిఫ్ట్ చేస్తున్నారు. ఏ విధంగా? మొదట ఏంటంటే ఎవరైతే ఏఐ కోసం చిప్స్ అంటే సెమీకండక్టర్ చిప్స్ తయారు చేస్తారో వాళ్ళతోటి స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ పెట్టుకుంటారు. అలా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్‌లో వీళ్ళ చిప్స్ యూజ్ చేసి ఏఐ సాఫ్ట్వేర్ అందులో ఇన్‌స్టాల్ చేస్తే అలాంటప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీస్ మళ్ళీ వాళ్ళ యొక్క సాస్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మళ్ళీ ఎవరైతే ఏఐ తయారు చేస్తారో, సాఫ్ట్వేర్ తయారు చేస్తారో అలాంటి ఏఐ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీస్‌తోని కూడా ఇండియన్ ఐటీ కంపెనీస్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ పెడుతున్నాయి. ఇలా కావడం వల్ల రెండు వైపుల నుంచి అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్‌ను షిఫ్ట్ చేస్తున్నారు. ఇలా షిఫ్ట్ చేయడం వల్ల అన్సర్టనిటీ తగ్గి అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కావడం వల్ల మళ్ళీ వాళ్ళ యొక్క స్టాక్ ప్రైజ్లు అనేది నార్మల్ స్థాయికి వచ్చి లాంగ్ టర్మ్ మనం ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ మీరు ఇండియన్ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్.